మీరు బ్యాంక్ నుంచి ఒక లోన్ తీసుకోవాలనుకుంటున్నారనుకోండి. మీరు బ్యాంక్‌లో లోన్ కోసం అప్లై చేసినప్పుడు, బ్యాంక్ మీ సాలరీ ఎంత, మీ జాబ్ ఏంటి అని మాత్రమే చూడదు. దానితో పాటు మీరు ప్రీవియస్‌గా ఏమైనా లోన్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నారా? అసలు వాటిని ఎలా మేనేజ్ చేశారు? మీరు బిల్స్ అన్నీ టైంకి పే చేస్తున్నారా లేదా? లేట్ పేమెంట్స్ ఏమైనా చేస్తున్నారా? ఇలాంటివి కూడా కన్సిడర్ చేస్తుంది. దాంట్లో ముఖ్యమైనదే సిబిల్ స్కోర్. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ కనుక తక్కువగా ఉంటే అది మీ లోన్ అప్లికేషన్‌పై కూడా ఇంపాక్ట్ అనేది చూపించొచ్చు. అసలు ఈ సిబిల్ స్కోర్ అంటే ఏంటి? అది ఎందుకు తగ్గుతుంది? దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇవన్నీ మనం ఈ వీడియోలో సింపుల్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం సిబిల్ స్కోర్ అంటే ఏంటో చూద్దాం. సిబిల్ స్కోర్ అనేది 3 డిజిట్ స్కోర్. ఇది 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. మీరు ప్రీవియస్‌గా చేసిన లోన్స్, క్రెడిట్స్, వాటికి సంబంధించిన రీపేమెంట్స్, ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఆర్ క్రెడిట్ ఎంక్వైరీస్ ఇలాంటి క్రెడిట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మన క్రెడిట్ రిపోర్ట్‌లో ఉంటుంది. సో, ఆ క్రెడిట్ హిస్టరీకి ఆధారంగానే సిబిల్ స్కోర్ అనేది ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే మన క్రెడిట్స్‌ని ప్రీవియస్‌గా మనం ఎలా మేనేజ్ చేశామని అర్థం చేసుకోవడానికి యూజ్ చేసే న్యూమరికల్ స్కోరే ఈ సిబిల్ స్కోర్. ఇప్పుడు అందరికీ వచ్చే కామన్ క్వెషన్ సిబిల్ స్కోర్ ఎంతుంటే గుడ్ అని. సిబిల్ స్కోర్ అనేది ముందు చెప్పుకున్నట్టు 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. సో, సిబిల్ ప్రకారం 700 అబోవ్ ఉంటే కన్సిడర్డ్ యాస్ గుడ్. కానీ 700 అబోవ్ ఉన్నంత మాత్రాన లోన్స్ అన్నీ ఖచ్చితంగా అప్రూవల్ అయిపోతాయి అనైతే కాదు. ఎందుకంటే లోన్ అప్రూవల్‌కి సిబిల్ స్కోర్ ఒక్కటే ఫ్యాక్టర్ కాదు. అదర్ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేస్తారు. లైక్ ఎంప్లాయ్‌మెంట్, ఇన్‌కమ్, ఎగ్జిస్టింగ్ లోన్స్, రీపేమెంట్ కెపాసిటీ ఇలాంటివి. సో, మనం ఒక్క నంబర్‌ని టార్గెట్ చేయడం కంటే, మంచి క్రెడిట్ బిహేవియర్‌ని మెయింటైన్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్. సిబిల్ స్కోర్ అసలెలా క్యాలిక్యులేట్ అవుతుంది? సిబిల్ స్కోర్‌ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక పర్టిక్యులర్ ఫార్ములా అంటూ ఏం లేదు. కానీ మన క్రెడిట్ బిహేవియర్‌లో కొన్ని ఫ్యాక్టర్స్ అయితే దీని మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పేమెంట్ హిస్టరీ అనమాట. సో, మనం తీసుకున్న ఈఎంఐస్‌కి లేదా లోన్స్‌కి మనం కరెక్ట్‌గానే బిల్స్ పే చేస్తున్నామా లేదా? ఆర్ పేమెంట్స్ ఏమైనా లేట్ చేస్తున్నామా? అని కూడా ఒక ఫ్యాక్టరే. బికాజ్ టైమ్‌లీ పేమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన క్రెడిట్ ప్రొఫైల్‌కి. మనం ఒక్క పేమెంట్ లేట్ చేస్తే అది మనకి చిన్న విషయమే కావచ్చు. కానీ అలా మల్టిపుల్‌గా పేమెంట్స్ అనేది లేట్ అయితే అది మన క్రెడిట్ ప్రొఫైల్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సో, అందుకే డ్యూ డేట్‌ని ఎప్పుడూ మిస్ చేయకూడదు. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి క్రెడిట్ యుటిలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1,00,000 క్రెడిట్ లిమిట్ ఉందనుకుందాం. నేను దాంట్లో రెగ్యులర్‌గా 90,000-95,000 కనుక యూజ్ చేస్తూ ఉంటే, దాని అర్థం ఏంటంటే నా దగ్గరున్న క్రెడిట్ లిమిట్‌లో మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ నేను యూజ్ చేస్తున్నా అనమాట. సో, హై క్రెడిట్ యుటిలైజేషన్ అన్నది కూడా ఈ క్రెడిట్ స్కోర్‌కి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరే. సో, మన దగ్గర 1,00,000 క్రెడిట్ లిమిట్ ఉంది కదా అని మనం ప్రతి నెల 1,00,000 ఖర్చు చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి క్రెడిట్ మిక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫరెంట్ డిఫరెంట్ క్రెడిట్స్ తీసుకుంటూ ఉంటాం కదా! లైక్ హోమ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ అలాంటివి. సో, మన క్రెడిట్ ప్రొఫైల్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్స్ ఉండడం కూడా ఒక ఫ్యాక్టరే. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి క్రెడిట్ మిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్రెడిట్స్ ఉంటాయి కదా! పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇలాంటివి. మన క్రెడిట్ ప్రొఫైల్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్ ఉండడం కూడా ఒక ఫ్యాక్టరే. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి క్రెడిట్ ఎంక్వైరీస్. లైక్ మనం షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో కనుక మల్టిపుల్ లోన్స్‌కి కానీ, మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్‌కి కానీ అప్లై చేస్తే ఆ మల్టిపుల్ ఎంక్వైరీస్ అనేవి మన క్రెడిట్ రిపోర్ట్‌లో కనిపిస్తాయి. సో, దీనివల్ల సిబిల్ స్కోర్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ వల్ల సిబిల్ స్కోర్‌పై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటదో ఇప్పుడు చూద్దాం. సో, మనం ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ అనేది ఎలా వర్క్ అవుతుందో ప్రీవియస్ వీడియోలో చూసాం కదా! మీలో ఎవరైనా మిస్ అయితే వెళ్లి చెక్‌ఔట్ చేయండి. మన ఛానెల్‌లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1,00,000 క్రెడిట్ లిమిట్ ఉందనుకుందాం. దాన్ని మనం రెస్పాన్సిబుల్‌గా యూజ్ చేసి, బిల్స్ అన్నీ వితిన్ ద డ్యూ డేట్ పే చేసి, క్రెడిట్స్‌ని అన్నెసెసరీగా ఓవర్ యూజ్ చేయకుండా ఉంటే, అది మన క్రెడిట్ ప్రొఫైల్ పైన పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అలా కాకుండా పేమెంట్స్ లేట్ చేసి, బ్యాలెన్స్‌ని ఎక్కువగా క్యారీ ఫార్వర్డ్ చేసి, అలాగే రిపీటెడ్ క్రెడిట్ అప్లికేషన్స్ కనుక మనం చేసినట్టయితే, అది మన క్రెడిట్ ప్రొఫైల్ మీద నెగెటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో, మనం క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల సిబిల్ స్కోర్ అనేది పెరగదు. దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు సిబిల్ స్కోర్ తగ్గడానికి కామన్ రీజన్స్ ఏంటో మనం చూద్దాం. లేట్ పేమెంట్స్ చేయడం, హై క్రెడిట్ యుటిలైజేషన్, టూ మెనీ క్రెడిట్ అప్లికేషన్స్ వితిన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో అప్లై చేయడం, అలాగే ఎగ్జిస్టింగ్ లోన్స్‌లో రీపేమెంట్ ఇష్యూస్ అనేవి రావడం అండ్ క్రెడిట్ రిపోర్ట్‌లో కనుక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే అది కూడా ఒక ప్రాబ్లమ్ కావచ్చు. అయితే మన సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వాలంటే టైమ్‌లీ పేమెంట్స్ చేయాలి. క్రెడిట్ యుటిలైజేషన్ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. అన్నెసెసరీ క్రెడిట్ అప్లికేషన్స్ తగ్గించాలి.
అలాగే క్రెడిట్ రిపోర్ట్‌ని రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిబిల్ రిపోర్ట్ అనేది చెక్ చేసినప్పుడు, అరే! ఈ లోన్‌కి నేను అప్లై చేయలేదే! అదేంటి నేను పేమెంట్ చేసేసినా ఓవర్ డ్యూగా కనిపిస్తుంది అనే డౌట్స్ కనుక మీకుంటే అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. మనం సిబిల్ వెబ్‌సైట్‌లో దీనికి డిస్ప్యూట్ కూడా రైజ్ చేయొచ్చు. అలాగే దీని గురించి కన్సర్న్ బ్యాంక్ నుంచి మనకి కన్ఫర్మేషన్ అవసరం కూడా కావచ్చు. అందుకే మీ క్రెడిట్ రిపోర్ట్‌లో ఏదైనా ఎర్రర్స్ కనిపిస్తే కన్సర్న్డ్ లెండర్‌ని కాంటాక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందరికీ ఉన్న ఇంకొక కామన్ డౌట్, క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుంటే మన స్కోర్ తగ్గుతుందా? సో, మనం మన ఓన్ క్రెడిట్ రిపోర్ట్‌ని చెక్ చేసుకోవడం ఆర్ లెండర్స్ క్రెడిట్ ఎంక్వైరీ చేయడం ఒకటి కాదు. మన క్రెడిట్ హెల్త్ తెలుసుకోవడానికి మన ఓన్ క్రెడిట్ రిపోర్ట్‌ని మనం చెక్ చేసుకోవడం యూజ్‌ఫుల్లే. సో, మనం ఈ వీడియోలో సిబిల్ స్కోర్ గురించి తెలుసుకున్నదేంటంటే, సిబిల్ స్కోర్ అనేది 3 డిజిట్ స్కోర్. పేమెంట్ హిస్టరీ, క్రెడిట్ యుటిలైజేషన్, క్రెడిట్ మిక్స్, క్రెడిట్ ఎంక్వైరీస్ ఇలాంటివి మన క్రెడిట్ ప్రొఫైల్‌కి చాలా ఇంపార్టెంట్. సిబిల్ స్కోర్ అనేది ఓవర్‌నైట్‌లో పెరిగేదైతే కాదు. గుడ్ క్రెడిట్ బిహేవియర్ అన్నది ఇంపార్టెంట్. ఈ వీడియో కనుక మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం రమీవర్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.